ఇప్పుడు ఓకే సార్ సార్. ఓకే సార్. ఓకే క్లియర్. టైం టేబుల్ లేకుండా ఫోన్లు చేస్తుంటే డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, ఫోన్లు ఈ టైంలో చేయొద్దని ఎవరు చెప్పినా సరే ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనగానే దాంట్లో ఉండేవాళ్ళు కస్టమర్స్ ఉంటారు. సో మనము చేసే పని కూడా కస్టమర్లను పెంచే క్రమంలో కంపెనీ ఉన్నది. ఒకసారి అందరు కూడా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. కస్టమర్లను పెంచే క్రమంలో కంపెనీ ఉన్నది. కస్టమర్లను పెంచే క్రమంలో నెట్వర్క్ మార్కెటింగ్ లేక డైరెక్ట్ సెల్లింగ్ విధానం ద్వారా, ఈ యొక్క పద్ధతి ద్వారా కస్టమర్లను పెంచుతున్నాం. ఈ విషయాన్ని అందరు కూడా మీరు ఎవరికి చెప్పినా ఈ విషయం తప్పక చెప్పాలి. మనం ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అవ్వాలంటే కస్టమర్లు కావాలి. ఆ కస్టమర్లను మనం ఈ రోజు పెంచేటటువంటి పని చేస్తున్నాము. అది కూడా డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో. డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో కస్టమర్లను పెంచే క్రమంలో ఉన్నాము. దీంట్లో ఎవరన్నా సరే ఫ్రీగా కస్టమర్‌గా కూడా ఉండొచ్చు దీంట్లో. చాలామందికి ఇది ఒక చాలామంది నిన్న కొంతమంది ఫోన్ చేసి నాకు, "సార్ దీన్ని డబ్బులు కట్టాల్సిందేనా?" అంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే కస్టమర్‌గా కూడా దీంట్లో ఉండొచ్చు. సో, అలాంటి కస్టమర్‌లను పెంచే క్రమంలో మనమున్నాము. ఇది ఎంతమంది కస్టమర్‌లు పెరిగితే అంత బిజినెస్ జరుగుతుంది రేపు. సో, దీంట్లో మనము డిస్క్లైమర్ చూసినట్లయితే దీంట్లో ఫస్ట్ మనం చూడాల్సిన విషయాలు ఏం చేయాలి, ఏం చేయకూడదన్న విషయాలు ఇక్కడ తెలుస్తుంది. దీంట్లో మనం రావాలంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఒక వ్యక్తికి ఒక ఐడీ మాత్రమే ఇవ్వబడుతుంది. కేవైసీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ప్రోడక్ట్ మనం కొంటున్నాము, ఎంట్రీ అవ్వడానికి ఒక ప్రోడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనం పెంచుతున్నాం కాబట్టి ఒక ప్రోడక్ట్‌ని మనము ఇక్కడ బై చేస్తున్నాము వన్ టైమ్ లైఫ్‌లో. సో, అలాగే మనకి ఇక్కడ 2x20 అనే ఒక మ్యాట్రిక్ విధానంతో అమౌంట్ జనరేట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాస్ గాని, మ్యాట్రిక్స్ గాని అందరికీ ఒకటే అయినప్పటికీ వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళు చేసేటటువంటి స్కిల్స్, వాళ్ళు చేసేటటువంటి వర్క్ వర్క్ అలాగే వాళ్ళ యొక్క టీము, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్కిల్స్, టీము, వాళ్ళు చేసే పనితీరు, వాళ్ళకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళు నేర్చుకునే దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఎవరి దగ్గరైతే ఎక్కువ ఉంటాయో, టాలెంట్ ఎవరి దగ్గరైతే ఉంటుందో ఆ టాలెంట్‌ని బట్టి ఇక్కడ ఇన్‌కమ్ వస్తుంది. అలాగే మీకు మీ యొక్క టీముని బట్టి టీము పెంచుకోవడంలో ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకి ఎక్కువ ఇన్‌కమ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. సో, ఫార్ములాస్ అన్నీ సేమ్ ఉన్నా సరే అందరికీ సమానమైనటువంటి ఇన్‌కమ్స్ రావండి ఇందులో. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే చేయమంటుందో కంపెనీ అది తప్పకుండా చేయాలి. ఆ పని చేయకుండా మనం విరుద్ధంగా వెళ్ళినట్లయితే మన డబ్బులు పోవడానికి రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీ తీసుకోదు. మనం ఏం చేయమంటున్నామో, ఏది చేయమంటుందో కంపెనీ అది మాత్రమే చేయాలి. అంతవరకే మనం మాట్లాడాలి. అది మాత్రమే చేయాలి. అంత ట్రాన్స్‌పరెంట్‌గా మీరు చెప్పండి చెప్పేవాళ్ళకు. సో, ఇవన్నీ కూడా మనము చెప్పి చేసినట్లయితే మీకు ప్రాబ్లమ్ అనేది ఎక్కడ రాదు. ఎవరు కూడా దీన్ని ఈ వేరే విధంగా ఆలోచించరు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పేటటువంటి ఈ యొక్క కంపెనీ ఏదైతే డెస్సాల్ట్స్ కంపెనీ ఉందో, ఇది డైలీ షాపింగ్ చేసే విధానం వల్ల డైలీ షాపింగ్ రేపు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిన తర్వాత మీ యొక్క కమ్యూనిటీ, మీరు పెంచుకునేటటువంటి కమ్యూనిటీ, మీ యొక్క టీమ్ సైజుని బట్టి మీ టీమ్ ఎంతైతే ఉంటుందో ఆ టీంలో వాళ్ళు కొనేటటువంటి ఆ యొక్క ఆన్లైన్ షాపింగ్ మీద డిపెండ్ అయ్యి మీ యొక్క ఇన్కమ్ అనేది ఎవ్రీ డే జనరేట్ అవుతుంది. సో, ఇక్కడ మనకు మీ యొక్క టీమ్ ఎంతవరకు పెరుగుతుందంటే, ఇద్దరు వ్యక్తులతో ప్రారంభమైనటువంటి మీ యొక్క టీము 21,00,000 మంది వరకు మీ యొక్క టీము జనరేట్ అవుతుంది. రానున్నటువంటి కమింగ్ డేస్‌లో. సో, ఈ విధంగా మీరు టీముని గ్రోత్ చేయడంలో పని చేస్తున్నారు. టీముని గ్రోత్ చేస్తున్నారు. ఇక్కడ కస్టమర్‌లను పెంచే పని మాత్రం మీరు చేస్తున్నారు. ఈ కస్టమర్‌లు మొత్తం కూడా రేపు తీసుకున్నటువంటి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మీ యొక్క ఇన్కమ్ ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ జనరేట్ అవుతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 2 రకాల కాంపెన్సేషన్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్, అంటే ఆన్లైన్ షాపింగ్ వల్ల మనకొచ్చేటటువంటి లాభం ఏంటి? మన యొక్క టీమ్ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం వల్ల వచ్చే ఏమైతే లాభం ఉందో అది తెలియజేసేటటువంటి ప్లాన్‌ని మనము మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటున్నాం.
రేపటి రోజు మార్కెట్లో మన యొక్క టీం ఎవరైతే మనం యొక్క టీం గ్రోత్ చేసుకున్నామో ఆ టీం గ్రోత్ అయ్యేటటువంటి క్రమంలో టీము రేపు ఆన్లైన్లో ఒక వస్తువులు కొన్నప్పుడు వచ్చే లాభము ఎలా షేర్ చేస్తుంది, కంపెనీ ఎలా లాభాన్ని ఇస్తుందో తెలియజేసే ప్లాను ఈ యొక్క కాంపన్సేషన్ ప్లాను. అలాగే రెండవది, ఈ రోజు మనం చేసేటటువంటి పని టీమును గ్రోత్ చేసే క్రమంలో ఉన్నాము. ఈ టీమును గ్రోత్ చేసే క్రమంలో మనకి ఎటువంటి ఇన్కమ్ వస్తుందని తెలియజేసేది అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. ఈ విధంగా 2 ప్లాన్లు దీంట్లో ఉంటాయండి. ఒకటి టీమును గ్రోత్ చేసేటటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ మీద వచ్చేటటువంటిది ఒక ప్లాన్ అయితే, రెండవది ఆన్లైన్ షాపింగ్ వల్ల మనకు వచ్చేటటువంటిది రెండో ప్లాను. ఈ 2 ప్లాన్లు కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ 2 కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. మనకు కళ్ళకు అద్దినట్టుగా ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ దీంట్లో స్పష్టంగా చూపెట్టబడ్డది. దీన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని ముందుకెళ్ళిన వాళ్ళు మీరు ఎంతైతే మన టీమ్‌ని గ్రోత్ చేసుకోగలరో అంత అమౌంట్ ఇక్కడ మనం సంపాదించేటటువంటి ఒక ఒక చాలా గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఇది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మనం జాయిన్ అయ్యేటటువంటి విధానాలు చూస్తే ఓకే. ఇందులో ముఖ్యంగా ఇది బైనరీ సిస్టమ్ కాదు, యూనిలెవెల్ సిస్టమ్ కాదు, మనీ సర్క్యులేషన్ కాదు, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కాదు. ఇప్పటివరకు వచ్చినటువంటి రకరకాల మీకు ఎన్నైతే మీ యొక్క మైండ్‌లో ఉన్నాయో అటువంటి ప్లాన్ మాత్రం కాదిది. ఇది ఒక మ్యాట్రిక్ విధానం వల్ల, మ్యాట్రిక్ అంటే 2, 4, 8, 16 యాజ్ పర్ సీనియారిటీ ప్రకారము అందరిని కూడా యూనివర్సల్‌గా ఒక మ్యాట్రిక్ విధానం అంటే ఒక క్రమమైన పద్ధతిలో పేర్చడం వల్ల వచ్చేటటువంటి ఇన్కమ్ ఇది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి ఫార్ములా ఏంటంటే మ్యాట్రిక్ విధానమే దీని యొక్క ఫార్ములా. సో, ఇలాంటి మ్యాట్రిక్స్ ఎన్ని ఉంటాయంటే 2 మ్యాట్రిక్స్ ఉంటాయి దీంట్లో. మొత్తం కంపెనీలో 2 మ్యాట్రిక్స్ ఉంటాయి. 2x20 2 మ్యాట్రిక్స్ ఉంటాయి. ప్రతి మ్యాట్రిక్‌లో కూడా 21 లాక్స్ ఆఫ్ పీపుల్స్ మనకు మన యొక్క త్రిభుజాకారంలో మన యొక్క ఆర్గనైజేషన్‌లో ఉంటారు. మన ఆర్గనైజేషన్ ఎప్పుడైనా ఇద్దరితోనే స్టార్ట్ అవుతుంది. ఇద్దరు వ్యక్తులతోనే స్టార్ట్ అవుతుంది. అందుకోసమే ఇది రిఫర్ చేసేటటువంటి ప్రోగ్రామ్. రిఫర్ చేయడం వల్ల ఎర్న్ చేసేటటువంటి ప్రోగ్రామ్ ఇది. రిఫర్ బై ఎర్నింగ్. మనం ఎవరికైనా రిఫర్ చేస్తే మనం ఎర్నింగ్ వచ్చేటటువంటి విధానంలో ఈ యొక్క ప్లాట్ఫామ్ పనిచేస్తుంది. ఇక్కడ వరకు మరొకసారి చెప్తున్నాను. ఈ యొక్క ప్లాట్ఫామ్‌లో ఫార్ములా వచ్చేసి ఇక్కడ బైనరీ సిస్టమ్ గానీ, యూనిలెవెల్ సిస్టమ్ గానీ, మ్యాచింగ్ గానీ, అలాగే ఇది ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గానీ, ఇలాంటి ఎటువంటి ప్లాన్లు కావండి ఇవి. ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాన్ ఇది. ఒక ప్రత్యేకమైనటువంటి మ్యాట్రిక్ వల్ల జనరేట్ అయ్యేటటువంటి ప్లాన్. సో, దీంట్లో 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఈ 4 రకాల జైనింగ్స్‌లో 4 రకాలైనటువంటి వ్యక్తులు కూడా ఈ మ్యాట్రిక్‌లో కనిపిస్తూ ఉంటారు. ఈ మ్యాట్రిక్ ద్వారా ఎవరెవరికి ఇన్కమ్ రావాలో వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ మ్యాట్రిక్‌లో మళ్ళొక విషయం ఏంటంటే కింద 20 లెవెల్స్ ఉంటాయి. పైన 20 లెవెల్స్ ఉంటాయి. పైనొచ్చేసి 20 మెంబర్స్ ఉంటారు. కింద 20 లెవెల్స్ ఉంటాయి. పైన 20 మెంబర్స్ ఉంటారు. అప్లైనర్స్. సో, ఈ విధంగా 20 లెవెల్స్‌లో మనకి కింద మన యొక్క టీమ్ ఉంటుంది. అలాగే 20 మెంబర్స్ అప్లైనర్స్ ఉంటారు. దీంట్లో ఫస్ట్ ఎవరు జాయిన్ అయినా సరే ఇండియన్ లీగాలిటీస్ ప్రకారము ఫ్రీ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది. ఎవరు జాయిన్ అయినా సరే ఫ్రీ ఆఫ్ జాయినింగ్. మీకెవరన్నా క్వెషన్ చేసి, సార్ దీనిలో డబ్బులు కట్టాల్సిందేనా? అవసరం లేదు. ఫ్రీ జాయినింగ్ చేసి ఒక కస్టమర్‌గా ఉండిపోమనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరిని తేవాలని చెప్పే క్రమంలో కొంతమంది క్రాస్ చేస్తూ ఉంటారు. డబ్బులు కడతారు, ఇది మనీ సర్క్యులేషన్, అటువంటోళ్ళకి చెప్పండి ఫ్రీ జాయిన్ అవ్వండి. ఫ్రీగా జాయిన్ అయ్యి ఒక కస్టమర్‌గా ఉండిపోండి. ఎప్పుడైతే మీరు ఆన్‌లైన్‌లో తెప్పించుకునేటటువంటి అవసరం ఏదైతే అవకాశం ఉందో అది వస్తుంది వాళ్ళకు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఒక డబ్బులు సంపాదించాలి, ఏమన్నా ఒక మనం ఏదైనా రిఫర్ చేయడం వల్ల మాకు ఏమన్నా లాభం వస్తే బావుంటుందేమో అని అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్పండి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఇద్దరు తేండి డబ్బులు కట్టండి అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇది డబ్బులు కట్టకపోతే డబ్బులు కట్టకపోయినా ఫ్రీగా జాయిన్ అవ్వవచ్చు. ఎవరు జాయిన్ అయినా సరే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఎవ్వరు వచ్చినా ఫ్రీ జాయినింగ్‌తోనే దీంట్లో ఎంట్రీ అవుతారు. సో, ఫ్రీ జాయినింగ్ అతనికి ఏముంటుందంటే బయట మార్కెట్ కంటే కూడా తక్కువ రేట్‌లో ఇక్కడ వస్తువులు లభిస్తాయి. ప్లస్ అతనికి గిఫ్ట్ వోచర్స్, గిఫ్ట్ హ్యాంపర్స్, అలాగే డిస్కౌంట్ కూపన్స్ రకరకాల కొత్తది కాబట్టి మనం ఒక కొత్త షాపు, ఒక పెద్ద షాపింగ్ మాల్ కొత్తది మనం మన ఊర్లో చేస్తే ఎలా ఎలాగైతే ప్రోత్సాహకమైనటువంటి బహుమతులు ఇస్తారో అలాంటి బహుమతులుంటాయి. తెప్పించుకోమనండి.
డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కట్టేసి మేము డబ్బులు కట్టి మళ్ళీ ఇద్దరిని తేవడం, డబ్బులు కట్టడం ఎవరి కోసం అది? ఇన్కమ్ కావాలనుకున్న అనుకునే వారి కోసం మాత్రమే ఆ యొక్క ఎంట్రీ అండి. సో ఈ విధంగా ఫ్రీగా ఎంట్రీ రావాలంటే ఇతనికి ఎవరో ఒకళ్ళు రిఫరల్ ఇవ్వాలి. మొత్తం 4 రకాల జాయినింగ్స్ ఉన్నాయి కదా, ఒక రకము ఫ్రీ, ఎవరు వచ్చినా ఫ్రీలోనే వస్తారు. మరి ఇతనికి ఎవరు ఇవ్వాలి అంటే తక్కిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో, అంబాసిడర్ కానీ, లేక ఎంటర్‌ప్రెన్యూర్ కానీ, లేక మెంబర్ కానీ, ఈ ముగ్గురు దగ్గర లింక్స్ ఉంటాయి కాబట్టి ఈ ముగ్గురు లింక్స్ ద్వారానే ఫ్రీగా రావచ్చు అతను. ఆ ఫ్రీగా వచ్చిన అతనికి ఇక్కడ వేరే మనం ఎవరు వచ్చినా ఫ్రీగానే వస్తాం. కానీ ఇక్కడ నుండే మళ్ళీ అటు వెళ్ళొచ్చు. మనం వచ్చే దారి ఫ్రీ దారే, వచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చిన దారే మనం ఎన్నుకోవచ్చు. సో రెండో జాయినింగ్ మనం చూసినట్లయితే ఈ యొక్క జాయినింగ్స్ అనేవి అందరికీ కామన్. ఇవే మ్యాట్రిక్లను తయారు చేసేటటువంటి, జాయినింగ్ చేసేటటువంటి పద్ధతి వల్లే మనం మ్యాట్రిక్ తయారవుతున్నాయి. సో జాయినింగ్ చేసేటటువంటి పద్ధతి రెండవది, మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. మెంబర్గా జాయిన్ అవ్వాలంటే $20 పేమెంట్ చేయాలి. ఈ $20 పేమెంట్ ఒక్కసారి మాత్రమే చేస్తాము. చేసినందుకు ఇతనికి రిఫరల్ లింక్స్ వస్తాయి, అదనంగా రిఫరల్ లింక్స్ వస్తాయి. అలాగే ఇతను ఎక్కడ పడితే అక్కడ ఎవరి ప్రపంచంలో ఏ దేశంలో వాడికన్నా సరే లింక్ ప్రమోట్ చేసి మన యొక్క ఆర్గనైజేషన్లో ఫ్రీగా జాయిన్ చేసుకోవచ్చు. అది అమెరికాలో చేస్తాడా, జపాన్లో చేస్తాడా, ఇండియాలో చేస్తాడా, నేపాల్లో చేస్తాడా, ఎక్కడైనా చేసుకోవచ్చు. సో అలాగే అతని యొక్క $20 కూడా అతనికి రివర్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత అతను ఎప్పుడన్నా ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు ఇక్కడ కస్టమర్ కంటే కూడా ఇతనికి 25% డిస్కౌంట్ లభిస్తుంది. ఎవ్రీ టైమ్ ఇన్ ద లైఫ్, ఎంటర్ ద లైఫ్, మొత్తం జీవితం కాలం మొత్తం కూడా 25% ఇక్కడ ఇతనికి ఒక రిబేట్ అనేది, డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఒక్కసారి $20 కడితే ఎంత పెద్ద అవకాశం చూడండి ఒకసారి. ఏదైనా కంపెనీ ఇస్తుందా 25% డిస్కౌంట్ లైఫ్ టైం మొత్తం కూడా? సో ఇక్కడ డెస్సాల్ట్స్ యొక్క కమ్యూనిటీలో మనము ఇంత ఈజీ ఉంది, ఇది చాలా ఈజియెస్ట్గా ఉంది. దీన్ని మీరంతా హార్డ్గా చేసేసుకొని మొత్తం సిస్టమ్ తెలియక, సబ్జెక్ట్ తెలియక, ఏం చెప్పాలో తెలియక నేర్చుకున్న వాళ్ళు 100% దీన్ని బిజినెస్ చేసుకోవచ్చు, నేర్చుకోవాలి. సో ఇక్కడ మనము ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఎవరైతే మెంబర్స్ని చేస్తాడో, ఒక మెంబర్గా ఎంట్రీ అయ్యి ఇద్దరు మెంబర్స్ని ఇతను తీసుకొచ్చినట్లయితే ఇతనికి ఎంటర్‌ప్రెన్యూర్ అనేటటువంటి ఇన్కమ్ జనరేట్ చేసే కోవలోకి వెళ్ళిపోతాడు. అలా చేయలేదనుకోండి, ఇతనికి వచ్చే లాభం ఏంటంటే ఇతను ప్రపంచం మొత్తంలో కొన్ని వందల మందికి ఫ్రీ కస్టమర్లను చేస్తే, ఆ కస్టమర్లు ఎప్పుడైనా వస్తువులు తెప్పించినట్లయితే దాని మీద వచ్చేటటువంటి డిస్కౌంట్ ఇతనికి వస్తుంది. దాని మీద ఏదైతే లాభం రావాలో ఆ లాభం ఇతనికి వస్తుంది. అది మాత్రమే వస్తుంది అతనికి. యాదృచ్ఛికంగా తెలుసో తెలియకో ఇద్దరు వ్యక్తులు మెంబర్స్ అయిపోయారనుకోండి, లేక తెలిసి చేశాడనుకోండి, అప్పుడు ఇతను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మూడో దారికి ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాడు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఇక్కడికి వెళ్ళి ఇతనికి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ వచ్చేటటువంటి వేలో అతను వెళ్తాడు. అతనికి ఇక్కడ నుండి ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ ఈ సిస్టంలో మొత్తం మనకు ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ యాడ్ చేస్తున్నటువంటి సిస్టమ్ ఇది. ఇప్పటివరకు మీరు ఆన్లైన్లో కానీ, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో కానీ ఇలాంటి సిస్టాలు దేనిలో కూడా యాడ్ చేయలేదండి. ఫస్ట్ టైం ఇక్కడ మనం యాడ్ చేసినటువంటి టెక్నాలజీతో నడుస్తున్నటువంటి ఒక మన నెట్వర్క్ మార్కెటింగ్. ప్రపంచంలో ఇప్పటివరకు ఏమైతే టెక్నాలజీస్ ఉన్నాయో అన్ని టెక్నాలజీని జోడిస్తూ నడుపుతున్నటువంటి ఒక నెట్వర్క్ మార్కెట్. దేనికోసం ఈ నెట్వర్క్ మార్కెట్? కేవలం జనాలను ప్రమోట్ చేయడానికి, కస్టమర్లను ప్రమోట్ చేయడమే మనం చేసే పని. కస్టమర్లను మన టీంలో మన కస్టమర్లను యాడ్ చేస్తూ పోతున్నాం. రేపు ఆన్లైన్ షాపింగ్ వీళ్ళు మన డబ్బులు రావాలని. సో ఆ పని మనం చేస్తున్నటువంటి క్రమంలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో జీవిత చరిత్ర ఇప్పటివరకు ఈ యొక్క టెక్నాలజీస్ ఏవి యాడ్ చేయలేదండి. కామన్గా మనం చూసేది ఇప్పటిదాకా సాంప్రదాయకమైనటువంటి డైరెక్ట్ సెల్లింగ్ని మాత్రమే చేశాం. ఇప్పటివరకు ఏ కంపెనీ తీసుకున్నా, మీరు ఏ కంపెనీ అయినా, ఎంటర్ ద వరల్డ్ ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి కంపెనీ తీసుకోండి, మీరు ఒక ట్రెడిషనల్ నెట్వర్క్ మాత్రమే చేశారు. ఒక టెక్నాలజీతో కూడినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ డెస్సాల్ట్స్ మాత్రమే అని చెప్పవచ్చు మనం. ఎందుకంటే దీంట్లో ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయంటే ఈరోజు ఏఐ టెక్నాలజీ ఉంది,
ఆటోమేషన్ టెక్నాలజీ ఉంది, ఆటో రెన్యువల్ సిస్టమ్ ఉంది, ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ ఉంది, ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంది మొత్తం కూడా. ఇప్పటివరకు ఇలాంటి టెక్నాలజీ మనం చూడలేదండి. రెన్యువల్ చేయాలన్నా మన చేతితో పెట్టాల్సిందే, మళ్ళీ మళ్ళీ మనం కొనాల్సిందే, మనం కొని మన చేతులతో రెన్యువల్ చేయాల్సిన సిస్టాన్ని మనం చూసాము. కానీ మొత్తం ఆటోమేటెడ్‌గా నడిసేటటువంటి సిస్టమ్ ఇక్కడ చూడలేదు. సో, ఇక్కడ ఎవరైతే ఒక మెంబరు, ఇద్దరు మెంబర్‌లను చేశాడో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారినప్పుడు ఇతనికి ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది ఒకటి యాడ్ అయిపోద్ది. ఇప్పటివరకు ఉన్నటువంటి సిస్టమ్‌లో ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది ఒకటి యాడ్ అవుతుంది ఇక్కడ. ఈ ఆటో రెన్యువల్ సిస్టమ్‌లో మనం చూసినట్లయితే ఎవ్రీ మంత్ $29 సిస్టమ్‌లో ఇక్కడ $29 ఎవ్రీ మంత్ రెన్యువల్ సిస్టానికి యాడ్ అయిపోయి, ఇతను ఎవ్రీ మంత్ $29 కడుతున్నాడంటే తన జేబుతో కట్టడండి. తన వాలెట్‌లో అమౌంట్ జనరేట్ అయితాయి. వాలెట్‌లో అమౌంట్ జనరేట్ అయ్యేటటువంటి సిస్టమ్‌లోకి వెళ్ళిపోతున్నాడు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ $29 ఎప్పుడైతే కడుతున్నాడో $9 తను బ్యాక్ ఆఫీస్‌లో వెళ్ళిపోతాయి. బ్యాక్ ఆఫీస్ దేనికోసం అంటే అతను ఎవరి ద్వారా ఎంతెంత ఇన్‌కమ్ వచ్చిందో తెలిసేటటువంటి ఒక బ్యాక్ ఆఫీస్. మొత్తం సిస్టమ్ మొత్తం దాంట్లోనే ఉంటుంది. సో, ఈ విధంగా బ్యాక్ ఆఫీస్ కోసం మనకు రన్నింగ్ చేయడానికి $9 కంపెనీ ఇక్కడ అదనంగా తన నుండి ఫీజు వసూలు తీసుకుంటుంది. రిమైనింగ్ $20 ఏమవుతున్నాయంటే 2x20 మ్యాట్రిక్, ఒక మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతున్నాయి. $20 మ్యాట్రిక్‌లో వెళ్తున్నాయి. అలాగే ఇందాక కట్టినటువంటి మెంబర్స్ డబ్బులు కూడా ఆ మ్యాట్రిక్‌లోనే వెళ్తున్నాయి. 2x20 మ్యాట్రిక్‌లో 20 మందికెళ్తున్నాయి. మెంబర్‌గా $20 కట్టినా సరే కంపెనీకి ఒక సెంట్ కూడా వెళ్ళట్లేదు. అంతా ఒక 20 మందికెళ్ళిపోతుంది. జనాలకు పైనున్నటువంటి మ్యాట్రిక్‌లో ఉన్నటువంటి 20 మంది పైనున్న వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో, ఈ విధంగా మ్యాట్రిక్ అనేది ఇక్కడ కూడా 2x20 మ్యాట్రిక్‌లో ఎప్పుడైతే వెళ్తుందో మనకిక్కడ ఇక్కడ మ్యాట్రిక్‌లో ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మనం ఈ యొక్క రెన్యువల్ సిస్టమ్ ఎప్పుడైతే ఆన్ అయిపోతుందో ఎవ్రీ మంత్ మనకి $29 కట్ అవుతున్నాయి. మ్యాట్రిక్‌లో వెళ్తున్నాయి. $9 ఏమో కంపెనీకి వెళ్తున్నాయి. ఇలా వెళ్ళడం వల్ల ఈ మ్యాట్రిక్‌లో 10 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. ఈ మ్యాట్రిక్ యూనివర్సల్ మ్యాట్రిక్ ఇది. కంపెనీ యూనివర్సల్ మ్యాట్రిక్ అంటే మన తర్వాత మనలాంటి వాళ్ళు ఎవరైతే వచ్చినట్లయితే ఆర్గనైజేషన్‌లో వచ్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడొచ్చినా సరే ఒక క్రమమైన పద్ధతిలో పేరుస్తూ వెళ్తుంది ఈ మ్యాట్రిక్. ఫస్ట్ ఇద్దరు, తర్వాత నలుగురు, తర్వాత 8 మంది, తర్వాత 16 మంది, ఇట్లా ఇంటూ డబల్ యేసుకుంటూ ఒక్కొక్కళ్ళ కింద ఇద్దరు యేసుకుంటూ కంపెనీ వెళ్తుంది ఈ పని. ఈ పని కంపెనీ చేస్తుంది, మీరు చేసుకోవచ్చు. రెండైతాయి అన్నట్టు. కంపెనీ కూడా చేస్తుంది, మీరు కూడా చేసుకోవచ్చు. మనం కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళందరినీ ఈ యొక్క కోవలో, ఈ యొక్క మ్యాట్రిక్‌లో అందరిని కూడా కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టడం వల్ల ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ఈ మ్యాట్రిక్‌లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రెన్యువల్ సిస్టాన్ని కలిగి ఉంటాడు కాబట్టి అతను దరిదాపుగా $1/2 నుండి $5 ఇచ్చేవాళ్ళు మాత్రం దీంట్లో ఉంటారు. $1/2 నుండి $5 ఇచ్చేవాళ్ళు దీంట్లో ఉంటారు. మరి అలాంటి వాళ్ళతో నువ్వు 2046 మందితో 10 లెవెల్స్ అంటే 2046 మందితో ఇక్కడ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌కి. తన వాలెట్ నుండే ఎవ్రీ మంత్ కట్ అవుతాయి. తన వాలెట్ నుండే ఎవ్రీ మంత్ కట్ అవుతాయి. మిగిలినవి తన యొక్క వాలెట్‌లో ఉండిపోతాయి. అవి విత్‌డ్రా చేసుకోవచ్చు మనం. సో, విత్‌డ్రా సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఇచ్చాడు. వర్చువల్ కార్డ్, ఫిజికల్ కార్డ్‌తో మనం ఎక్కడన్నా విత్‌డ్రా చేసుకునే విధంగా ఉంది. సో, ఈ విధంగా ఈ యొక్క ఎంట్రీస్ ఎందుకు ఇచ్చాడంటే ఇవన్నీ కూడా లీగాలిటీస్ కోసం ఇచ్చాడు. ఇండియన్ లీగాలిటీస్ కోసం ఫ్రీ కూడా ఉండాలి. అలాగే ఒక ప్రొడక్ట్ ఉండాలి. అందుకోసమే ఒక ప్రొడక్ట్ పెట్టాడు. తర్వాత మూడోది చిన్నవాడు చేయొచ్చు, పెద్దవాడు చేయొచ్చు. చిన్న దాంట్లో వెళ్ళి పెద్ద దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. తన ఇష్టం అన్నట్టు. రెన్యువల్ సిస్టమ్ మొత్తం కూడా ఆన్ చేసే విధానం ఇవన్నీ కూడా తన ఇష్టానుసారంగా నడిసే విధంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనకు టాక్సబుల్ ఇన్వాయిస్ టాక్సబుల్‌తో జనరేట్ అవుతుంది. సో, ఎవ్రీథింగ్ ఈస్ ఇక్కడ లీగల్‌గా ఏమైతే కావాలో ఇండియన్ లీగాల్స్, ఆ ఇండియన్ లీగాలిటీస్ ప్రకారం నడుస్తుంది కంపెనీ. నడవడం అదే విధంగా నడుస్తుంది. ఇంకా మొత్తం లీగాలిటీగా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా రావాలా అంటే రావడానికి టైం పట్టొచ్చు. కానీ నడపడం మాత్రం అదే విధంగా నడుపుతుంది. ఇండియన్ లీగాలిటీస్ ఏవేవైతే ఇండియన్ లీగాలిటీస్ ప్రకారం నడవాలో అన్ని సిస్టాన్ని ఫాలో అవుతుంది.
బట్ అప్లై చేస్తే ఒకేసారి రావు కదా, కొన్ని ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా నెట్వర్క్ మార్కెట్ ఇండస్ట్రీలో ఏదైతే ఇండియన్ లీగాలిటీస్ కావాలో ఆ లీగాలిటీస్ తూచా తప్పకుండా మన లీగాలిటీస్ ఏముంటాయి అవన్నీ అది దీంట్లో చూడొచ్చు మనం. ప్రొడక్ట్ కావాలంటే ప్రొడక్ట్ ఉంది, ట్యాక్స్ కట్టాలంటే ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది, ట్యాక్స్ జనరేట్ అవుతుంది, మనకు తర్వాత ఫ్రీగా జాయినింగ్ ఉంది, ఇవన్నీ కూడా లీగాలిటీసే మనకు దీంట్లో చూస్తే. సో మనం విత్డ్రా సిస్టమ్ చేసినప్పుడు ట్యాక్స్ కడతాం, ఏదైనా వస్తువు కొన్నప్పుడు ట్యాక్స్ కడతాం గవర్నమెంట్కి. ప్రతి ఒక్కటి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది, మీకు వచ్చే ప్రతి రూపాయి కూడా మీరు అకౌంటబిలిటీ ఉంటుంది. మీరు ఎక్కడ వాడినా సరే వేరే అమెరికన్ కరెన్సీ ఇక్కడ ఇండియాలో వాడినట్లయితే దాంట్లో ట్యాక్స్ కట్టే మీకు వస్తాయి. ఎవ్రీ పర్సన్ ఏ వస్తువు కొన్నా సరే ట్యాక్స్ పే చేస్తారు. సో ఈ విధంగా మనకు లీగల్గా ఏమైతే కావాలో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. సో ఇవన్నీ కూడా మనము సర్టిఫికేట్స్ కావాలంటే కొంతకాలం వెయిట్ చేసి ఫస్ట్ తర్వాత ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్గా లాంచ్ అయినప్పుడు మనకు ఎవ్రీథింగ్ దొరుకుతాయి. కానీ మనము ప్రీ లాంచింగ్ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు. ప్రజెంట్ ప్రీ లాంచింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ప్రీ లాంచింగ్ స్టేజ్లో ఏవైతే కావాలో అవన్నీ కూడా ఉన్నాయి. ఎవరైతే ముందు వరుసలో ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, అది కామనే అది. సో మై డియర్ ఫ్రెండ్స్, 4వ ఎంట్రీ చూసినట్లయితే మనము ఎంటర్‌ప్రెన్యూర్ అనే అంబాసిడర్ ఎంట్రీ. సో అంబాసిడర్ ఎంట్రీ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఎంట్రీ అండి. ఇది $129తో మనం ఎంట్రీ చేసేటటువంటి ఎంట్రీ. ఒక అంబాసిడర్‌గా మనం జాయిన్ అవ్వాలంటే $129 జీవితంలో ఒక్కసారి మనం కట్టి ఒక ప్యాకేజ్‌ని బై చేస్తున్నాం. ఒక ఎడ్యుకేషనల్ ప్యాకేజ్, వాల్యుబుల్ ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ బయట కంటే కూడా ఇక్కడ తక్కువ రేట్లో ఈ ప్యాకేజ్ మనం బై చేస్తున్నాం. వన్ టైం బై చేస్తున్నాం. మీరు ఒక్కసారి బై చేస్తున్నటువంటి ఆ ప్యాకేజ్‌ని ఒక ఇద్దరు వ్యక్తులతో కూడా మీరు బై చేయించినట్లయితే $129తోని మీరు అంబాసిడర్‌గా యాక్టివ్ అంబాసిడర్ అయిపోతారు. మీరు చేసే పని అంతే. డైరెక్ట్ సెల్లింగ్‌లో మీరేం చేస్తున్నారు? ఇప్పటివరకు డైరెక్ట్ సెల్లింగ్‌లో ప్రతి నెల ప్రతిసారి మళ్ళీ కొనేవాళ్ళు. ఇక్కడ మళ్ళీ కొనట్లేరు. ఒక్కసారి మాత్రమే మీరు బై చేస్తున్నారు. ఒక్కసారి మాత్రమే బై చేయిస్తున్నారు. $129తో ఒక్కసారి మాత్రమే మీరు ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తున్నారు. దీనికంటే మీరు మించి ఇంకే పని చేయట్లేరండి. సో ఇంత సింపుల్ బిజినెస్ ఎక్కడన్నా ఉందా అంటే మీరు ఎక్కడ ఎతికినా దొరకకపోవచ్చు. ఎన్నో వాటిలో చూసాము. మళ్ళీ కొనిస్తూ ఇది జీవితకాలం మొత్తం ఇదే పని చేశాము. మనం కొనకపోతే డబ్బులు రావు. కొందామంటే మన దగ్గర డబ్బులుండవు. ఈ విధంగా ఇక్కడ చూస్తే మనమేమో ఆటో రెన్యువల్ సిస్టమ్ ఉంది, ఆటో అప్‌గ్రేడేషన్ సిస్టమ్ ఉంది, ఆటోమేటెడ్‌గా మనం వద్దన్నా సరే రెన్యువల్ అవుతుంది ఇది. ఒక్కసారి ఎంట్రీ అవ్వడమే తప్ప మనం చేసే పని ఇంకోటి ఉండదు దీంట్లో. ఎంట్రీ ఒక్కసారి తీసుకున్నట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులు చేసేసినట్లయితే మీకు కావాల్సినటువంటి ఎవ్రీథింగ్ దీంట్లో అన్నీ అదే మీకు ఇస్తూ ఉంటుంది. మళ్ళీ తీసుకోవడం తప్ప ఇయ్యడం ఉండదన్నట్టు. సో ఇక్కడ $129 పే చేస్తున్నటువంటి ఒక వ్యక్తి $9 కంపెనీ తన యొక్క బ్యాక్ ఆఫీస్ రన్ చేయడానికి తీసుకుంటుంది. అలాగే $20 వచ్చేసి ఒక మ్యాట్రిక్‌లో $20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతున్నాయి. $100 వచ్చేసి ఇంకొక మ్యాట్రిక్‌లో వెళ్తుంది. ఈ విధంగా $129 కూడా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇక $9 మాత్రమే కంపెనీకెళ్తున్నాయి. రిమైనింగ్ మొత్తం కూడా జనాల్లో డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి మొత్తం కూడా. ఎవరికి ఎంత వెళ్ళాలో అంత వెళ్ళిపోతున్నాయి. ఈ 2x20 మ్యాట్రిక్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇవ్వడం మీరు కేవలం 20 మంది ఉన్నారు పైన. వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఏమిచ్చినా. కానీ తీసుకునేటటువంటి టైం వచ్చినప్పుడు మీకు తీసుకునే టైం వస్తే 21 లాక్స్ పీపుల్స్ కిందున్నారు. ఇవ్వండి, తీసుకోండి. ప్రకృతి సిద్ధాంతం. ప్రకృతికి మీరు ఏమిస్తే తిరిగి మీకు అది ఇస్తుంది. మీరు జనాలకు మీరు ఏమైతే ఇస్తారో మీకు జనాలు మళ్ళీ తిరిగి అదే ఇస్తారు మీకు. సో ఈ సిద్ధాంతం ప్రకారము ఇది నడుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది $129 పెట్టి ఎవరైతే ఒక అంబాసిడర్‌గా జాయిన్ అవుతారో ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసిన వాళ్ళకే ఈ అవకాశం ఇవ్వండి. లేకపోతే వాళ్ళు ఆర్గనైజేషన్‌లో రావాల్సిన అవసరం లేదు.
కానీ వాళ్ళకు కూడా డబ్బులు జనరేట్ అవుతాయి, ఏం చేయకపోయినా జనరేట్ అవుతాయి, కానీ వాళ్ళకు తీసుకోవద్దు మనం. మన సమూహం పెరగాలి. ఎవరి సమూహం పెరిగితే, ఎవరి ఎవరి టీం పెరిగితే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ అండి. టీమ్ సైజ్ ఎవరిదైతే పెద్దగా ఉంటుందో రేపు వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. మీరు ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేశారు, ఆ ఇద్దరు వ్యక్తులు చేయకపోతే మీ టీమ్ సైజ్ చిన్నగా అయిపోతుంది కదా. కానీ ఇక్కడ స్పిల్ ఓవర్ సిస్టమ్ ఉంది. స్పిల్ ఓవర్ సిస్టమ్ ద్వారా మీ టీం పెరుగుద్ది, కానీ ఎవరైతే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేశారో వాళ్ళ టీమే పెరుగుద్ది. చేయని వాళ్ళకు టీం పెరిగినా డబ్బులు రావు. మీకు టీం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది, స్పిల్ ఓవర్స్ వచ్చి పడుతున్నారు, వాళ్ళందరి కిందికి టీం పెరిగినా సరే ఆ టీముతో మీకు మాత్రం ఆ టీంతో వచ్చే డబ్బులు మాత్రం రావు. ఇది రిఫరల్ లింక్ ద్వారా వచ్చే డబ్బులు రావు. ఆన్లైన్ షాపింగ్ ద్వారా చేసే డబ్బులు మాత్రం వస్తాయి, కానీ ఇవి మాత్రం రావు మీకు. సో ఈ విధంగా మనకు $129 కట్టిన వాళ్లకు 7 రకాల ర్యాంక్స్ ఉన్నాయి, 3 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, సపరేట్ ఒక మ్యాట్రిక్ ఉంది వీళ్ళ కోసం. అంబాసిడర్ల కోసం సపరేట్గా $100 మ్యాట్రిక్ ఉంది. ఒక మ్యాట్రికే 2 × $20 మ్యాట్రిక్, $100 మ్యాట్రిక్ ఒకటి ఉంది వీళ్ళ కోసం. ఈ మ్యాట్రిక్లో ఎవరిచ్చినా సరే మినిమం $100 ఇస్తారు, మ్యాక్సిమం $500 ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు 21 లక్షల మంది ఉంటారు మీ యొక్క టీం మొత్తంలో, మీ ఆర్గనైజేషన్ మొత్తంలో. సో ఎంత అమౌంట్ ఇక్కడ జనరేట్ అవుతుంది అనేది ఒకసారి విన్నట్లయితే, దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. మంత్లీ ఇన్కమ్ ఉంది, ఇయర్లీ ఇన్కమ్ ఉంది, లైఫ్ టైం ఇన్కమ్ ఉంది. అలాగే ర్యాంక్స్ వచ్చి వీళ్లకు 7 ర్యాంక్స్ ఉన్నాయి. $129 కట్టినప్పుడు మీ యొక్క ర్యాంక్ ఏఎంబి 1 అంటాము. అలాగే ఏఎంబి 2 ర్యాంక్లో మీకు $200తో ప్రమోట్ చేసుకొని ఉంటారు. అలాగే ఏఎంబి 3 ర్యాంక్లో $330తో ప్రమోట్ చేస్తారు. ఏఎంబి 4 ర్యాంక్లో $440, ఏఎంబి 5 ర్యాంక్లో $550, ఏఎంబి 6 ర్యాంక్లో $1100, ఏఎంబి 7 ర్యాంక్లో $2200. ఈ విధంగా మీరు ఇందులో పే చేస్తూ అప్గ్రేడ్ అవుతారు. అది కూడా మీ జేబు నుండి కాదండి, ఆటోమేటెడ్గా మిమ్మల్ని అప్గ్రేడ్ చేస్తుంది. అలాగే మీ టీం సైజును పెంచుతుంది, అలాగే మీ యొక్క ఇన్కమ్ సైజును పెంచుతుంది. ఇలా చూసినట్లయితే ఇదంతా కూడా ఆటోమేషన్ చేస్తుంది. ఆటోమేటెడ్గా ఒక మిషన్ చేస్తుంది, ఒక యంత్రం చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మ్యాట్రిక్స్ తయారవుతాయి. 2 రకాల మ్యాట్రిక్స్ దీంట్లో తయారవుతాయి. ఇన్కమ్ ఎన్ని రకాలు అన్నాను? 2 రకాల ఇన్కమ్స్, మెయిన్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఒకటి మనం ఏమనుకున్నామంటే ఇందాక ఆన్లైన్ షాపింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఒకటైతే, మనకు డైరెక్ట్ సెల్లింగ్ వల్ల జనాలు పెంచే ఇన్కమ్ ఇంకొకటి. ఇక్కడ 2 రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయన్నాం. 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, పెద్ద ఇన్కమ్స్, 2 రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఒకటి $20 మ్యాట్రిక్, ఇంకోటి $100 మ్యాట్రిక్. $100 మ్యాట్రిక్ కేవలం అంబాసిడర్లకు మాత్రమే వస్తుంది. అది కూడా ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేసినటువంటి యాక్టివ్ అంబాసిడర్లకు మాత్రమే వస్తుంది. కానీ $20 మ్యాట్రిక్లో మనం చూసినట్లయితే ఈ $20 మ్యాట్రిక్ అందరి కోసం, ఇది అందరి కోసం. ఎవరైతే ఇన్కమ్ జనరేట్ అవుతున్నారో ఆ ఇన్కమ్ జనరేట్ అయ్యే ప్రతి వ్యక్తికి కూడా ఈ మ్యాట్రిక్ టచ్ అవుతుంది. సో ఈ మ్యాట్రిక్లో మనము ఇక్కడ మనం 2 × 20 ఒక మ్యాట్రిక్ అంటే 20 మందికి వెళ్ళే డబ్బులు కొన్ని ఉన్నాయి. సగం డబ్బులు 20 మందికి వెళ్తే, సగం డబ్బులు ఆర్వి కమిషన్ రూపంలో 5 వ్యక్తులకు వెళ్తాయి. మొత్తం 20 మంది పైన అప్లైనర్స్ ఉన్నట్లయితే ఇందులో వచ్చినటువంటి ఈ మ్యాట్రిక్లో వచ్చే ప్రతి డబ్బులు కూడా $20తో వచ్చే మ్యాట్రిక్లో వచ్చే ప్రతి డబ్బులు కూడా 2 భాగాలుగా విడిపోయి, ఒక భాగము 20 మందికి వెళ్తుంటే ఒక భాగం మాత్రం ఆర్వి కమిషన్ లాగా 5 వ్యక్తులకు మాత్రమే వెళ్తుంది. 2 భాగాలు చేస్తుంది ఏ ఇన్కమ్ వచ్చిన దీంట్లో. మరి దీంట్లో ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయండి? ఎవరెవరి ఇన్కమ్స్ వస్తాయి? దీంట్లో మనం చూసినట్లయితే ఒక మెంబర్గా కట్టినటువంటి $20 కూడా ఈ మ్యాట్రిక్లోకి వచ్చాయి. అలాగే చూసినట్లయితే మనకు ఒక ఎంటర్ప్రీనరు తన ఎవ్రీ మంత్ వచ్చేటటువంటి $20 కూడా దీంట్లోకి వచ్చాయి. అలాగే $129తోని ఒక అంబాసిడర్ జాయిన్ అయినట్లయితే ఏఎంబి 1 ర్యాంక్లో అతను, ఏఎంబి 1 ర్యాంక్ అంటే $129 కడితే ఏఎంబి 1 ర్యాంక్ అంటాం. ఆ ర్యాంక్లో జాయిన్ అయినటువంటి ఒక అంబాసిడర్ డబ్బులు కూడా
ఈ మ్యాట్రిక్లో ఫస్ట్ $20 అందరి ముగ్గురి కూడా వచ్చాయి. ఈ ముగ్గురి యొక్క అమౌంట్ కూడా ఏ అమౌంట్ వచ్చినా సరే 2 భాగాలుగా విడిపోయి ఒక భాగాన్ని 20 మందికి మ్యాట్రిక్లో పంచబడుతుంది సమానంగా. మ్యాట్రిక్లో 20 మంది అప్లైనర్స్ ఉంటారు కదా, ఆ 20 మంది అప్లైనర్లకు సమానమైనటువంటి భాగాలుగా పంచబడుతుంటే ఒక భాగము, ఇంకొక భాగము ఆర్వి కమిషన్ అని, దీన్ని మనకు 5 లెవెల్స్. ఫస్ట్ లెవెల్కి 50%, సెకండ్ లెవెల్కి 20%, థర్డ్ లెవెల్కి 10%, ఫోర్త్ లెవెల్ 10%, ఫిఫ్త్ లెవెల్కి ఒక 10%. ఇట్లా ఒక 5 వ్యక్తులకు ప్రమోట్ చేసే ఇన్కమ్ ఇంకొక ఇన్కమ్ ఉంది. ఏ ఇన్కమ్ వచ్చిన దీంట్లో మరి ఇలాంటి ఇన్కమ్ దీంట్లో ఎవరెవరిది వస్తుంది అంటే, దీంట్లో చాలామంది ఇన్కమ్స్ వస్తాయి. అంటే దీంట్లో 0.5 ఇచ్చే వాళ్ళ నుండి $5 ఇచ్చే వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళందరి యొక్క ఇన్కమ్స్ కూడా దీంట్లో, అంటే ఏఎంబి 1 ర్యాంక్లో కట్టినటువంటి $20 కూడా దీంట్లో వస్తున్నాయి. ఏఎంబి 2లో మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్కమ్ ఏమీ ఉండదు. అలాగే ఏఎంబి 3లో మనం చూసినట్లయితే వాళ్ళు కట్టిన ఇన్కంలోకి వెళ్ళి $30 కూడా ఇదే మ్యాట్రిక్లో వస్తున్నాయి. అలాగే మనకు $40, $50, $100, $200, ఏఎంబి 1, 2, 3, 4, 5, 6 అన్నీ వీళ్ళు కట్టే డబ్బులన్నీ కూడా ఈ మ్యాట్రిక్లో వస్తున్నాయి. సో ఈ మ్యాట్రిక్లో మనము ఈ యొక్క కాంపన్సేషన్ ప్లాన్లో మనం అది 2 రకాల కాంపన్సేషన్ ప్లాన్లో కూడా వచ్చే అమౌంట్ని ఈ ఇద్దరు వ్యక్తులకు ఇట్లా డిస్ప్యూట్ చేస్తుంది. అంటే 20 మందికి సగం డబ్బులు డిస్ప్యూట్ చేస్తుంటే, తర్వాత సగం వచ్చేసి ఒక 5 మాత్రమే పైన, కిందికి కాదండి పైకి వెళ్తాయి. ఫస్ట్ అప్లైనర్, సెకండ్ అప్లైనర్, థర్డ్ అప్లైనర్, ఫోర్త్, ఫైవ్. కిందికి వస్తేనేమో ఆర్వి కమిషన్ అంటాం, పైకి వెళ్తే మ్యాచింగ్ బోనస్ అంటాం, పైకి వెళ్తే ఆర్వి కమిషన్ అంటాం. ఇదే డబ్బులు మన పైన 5 వ్యక్తుల్ని ప్రమోట్ చేసినట్లయితే పోయినట్లయితే ఆర్వి కమిషన్ అంటాం. కింద మనం తీసుకోవడానికి వచ్చే డబ్బులు ఎవరి ద్వారా అయితే ఆర్వి కమిషన్ మనకు వస్తుందో అది మ్యాచింగ్ బోనస్లో మనకు వస్తుంది. సో ఈ 2 కూడా మనము $20 మ్యాట్రిక్లో మనం చూస్తాం అన్నట్టు ఈ విషయాలన్నీ కూడా దీంట్లో. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ యొక్క కాంపన్సేషన్ ప్లాను ఎలా పనిచేస్తుంది. మార్కెట్ యొక్క కాంపన్సేషన్ ప్లాన్ మనం చూసినట్లయితే మార్కెట్ యొక్క కాంపన్సేషన్ ప్లాన్ మనకు ఈ విధంగా పనిచేస్తుంది. ఒక ప్రోడక్ట్ $50 ప్రోడక్ట్ మనం ఏదన్నా తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఒక $50 ప్రోడక్ట్ తీసుకున్నాడు. అతను ఒక మెంబరే కావచ్చు, ఉట్టి ఫ్రీ మెంబరే కావచ్చు. ఆ తీసుకున్నటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క $50 ప్రోడక్ట్లోకి వెళ్ళి తన యొక్క ఎంతైతే కట్టాడో ఆ వాల్యూలోకి వెళ్ళి 20% తీస్తుంది కంపెనీ. ఒక వస్తువు $50 కొన్నట్లయితే దాని 20% అంటే $10. ఈ $10ని 4 సమానమైనటువంటి భాగాలుగా ఇక్కడ విభజిస్తుంది కంపెనీ. 4 పార్ట్స్ చేస్తుంది. ఒక్కొక్క పార్ట్లో మనం చూసినట్లయితే 25, 25, 25, 25 25% చేస్తుంది. ఒక భాగాన్ని $25 భాగాన్ని, ఇది మార్కెట్ ప్లేస్ అండి, మార్కెట్ కాంపన్సేషన్ ప్లాన్ అంటే రేపు ఆన్లైన్ షాపింగ్లో ఏదన్నా వస్తువు కొంటే మనకు వచ్చే లాభం ఎట్లా వస్తుంది అని తెలియజేసేది. 25% ఇన్కమ్ దాంట్లో ఆ వచ్చిన మనం కంపెనీ తీసినటువంటి ఆ ప్రాఫిట్ 20% ప్రాఫిట్లో దాంట్లోకి వెళ్ళి 25% అంటే $2.5 ఒక అప్లైనర్కి వెళ్ళిపోతుంది. ఎవరైతే అప్లైనరు తను ప్రమోట్ చేశాడో, ఎవరి లింక్ ద్వారా అయితే తను వచ్చాడో అతనికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఒక కస్టమర్ కూడా ఎంతోమందికి ప్రమోట్ చేయొచ్చు. ఇది ఒక కస్టమర్ ఫ్రీ కస్టమర్గా అతను ఫ్రీ కస్టమర్లను ఒక మెంబర్ కూడా ప్రమోట్ చేయొచ్చు. $20 కట్టినటువంటి మెంబరు ఎంతమంది కన్నా చేయొచ్చు. ఇతను మెంబర్ చేసినటువంటి ప్రమోటర్ అయినా సరే అతనికి వెళ్ళిపోతాయి. ఎవరి లింక్ ద్వారా అతను వచ్చాడో అతను మెంబర్ అయినా సరే ఆ మెంబర్కి వెళ్ళిపోతాయి. ఫస్ట్ లెవెల్ అంటే అతనిదే కదా, డైరెక్ట్ అంటే అతనే కాబట్టి. అలాగే ఇంకొక నెక్స్ట్ 25% తన పైన, అంటే ఒక 25% ఎవరైతే తన యొక్క అప్లైనర్ ఉన్నాడో అతనికి వెళ్ళిపోయినాయి. ఒక 25% 25 మంది పైన ఎవరైతే తీసుకోవడానికి అర్హత ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి. ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే 20 మందికి వెళ్ళిపోతాయి. అట్లా 25
25%. నెక్స్ట్ 25% ఆర్వీ కమిషన్ అనేసి పైన ఉన్నటువంటి 5 లెవెల్లోకి వెళ్తాయండి. ఫస్ట్ పర్సన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకు. ఒక 25% ఏమో 20 మందికి వెళ్ళిపోతే ఇంకో 25% 5 వ్యక్తులకు వెళ్తుంది. అలాగే ఇంకొక 25% వచ్చేసి కంపెనీ తన యొక్క గ్రోతింగ్ కోసం ఉపయోగపడుతుంది. తన కంపెనీ ఎదుగుదల కోసం దీన్ని వినియోగించుకుంటుంది కంపెనీ. సో ఈ విధంగా రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క మార్కెట్ ప్లేస్ కాంపన్సేషన్ ప్లాన్ ఏం తెలియజేస్తుందంటే, ఒక వస్తువు ఆన్లైన్లో ఒక వస్తువు అమ్మినట్లయితే దాని యొక్క ప్రాఫిట్ని ఎలా షేర్ చేస్తుందో తెలియజేస్తుంది ఈ ప్లాన్. సో ఈ విధంగా మనకు ఈ యొక్క మార్కెట్ కాంపన్సేషన్ ప్లాన్ తెలియజేస్తుంది. 100% ఇది మార్కెట్ రేపు జనవరి తర్వాత ఉపయోగపడేటటువంటి ఇన్కమ్, చాలా పెద్ద ఇన్కమ్ని జనరేట్ చేస్తుందండి. ఈరోజు మనము మన యొక్క మార్కెట్లో మన యొక్క టీమ్ సైజుని బట్టి ఎంతమంది పెంచితే అంతమంది డబ్బులు వస్తూ ఉంటాయి, అంతమంది మార్కెట్ చేస్తే మన డబ్బులు వస్తూ ఉంటాయి. సో రెండవది అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. ఈ అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ అంటే ఎవరికైతే మీరు ప్రమోట్ చేస్తున్నారో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్తో కానీ డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో కానీ $129 పేమెంట్ చేసి ఎవరైతే వస్తున్నారో దీంట్లో వాళ్ళకి తెలియజేసే ప్లాన్ ఇది. కేవలం అంబాసిడర్ల కోసమే ఒక సపరేట్ ప్లాన్ ఇక్కడ తయారు చేయడం జరిగింది. దీన్నే అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ అంటున్నాం. $129 పే చేస్తూ ఒక 2 వ్యక్తుల్ని ప్రమోట్ చేసిన ప్రతి వ్యక్తి యాక్టివ్ మెంబర్. ఇక్కడ $129 పేమెంట్ చేస్తున్నారు, దాంతోపాటు 2 వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ మెంబర్స్, యాక్టివ్ అంబాసిడర్స్. యాక్టివ్ అంబాసిడర్ల కోసం ఇక్కడ ప్రత్యేకంగా $100 ప్లాన్ ఒకటి ఇవ్వడం జరిగింది. $100 మ్యాట్రిక్. ఈ మ్యాట్రిక్లో ఎవరిచ్చినా మినిమం $100, మ్యాక్సిమం $500 వరకు వస్తాయి. సో ఇక్కడ మనం చూస్తే ఈ అంబాసిడర్ ప్లాన్లో ఎలా ఉంటుందంటే, ఈ యొక్క మ్యాట్రిక్ ఏదన్నా సరే 20 లెవెల్స్ పైన ఉంటాయి, అలాగే 20 మెంబర్స్ పైన ఉంటారు, 20 లెవెల్స్ కింద ఉంటాయి. ఇక్కడ మీరు కట్టేటటువంటి $129లో 100 మాత్రమే ఆగాయి, 29 ఖర్చు అయిపోయినాయి. $20 కంపెనీకి వెళ్ళిపోయినాయి, అలాగే $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోయినాయి, పక్క మ్యాట్రిక్లోకి. ఇక్కడ అంబాసిడర్ మ్యాట్రిక్లో $100 ఉంటాయి. మీ $100 ఎవరికి వెళ్ళిపోతాయి? ఇవి కేవలం మీరు ఎవరు రెఫరల్ లింక్తో వచ్చారో మీ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. 2 వ్యక్తుల్ని ప్రమోట్ చేసే క్రమంలో మనం పనిచేస్తున్నాం. మీ యొక్క $100 మీకు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒక వ్యక్తికి మీరు $100 ఇచ్చినట్లయితే ఒక లెవెల్ ఓపెన్ అవుతుంది. ఒక లెవెల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఫస్ట్ లెవెల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా మీరే ప్రమోట్ చేస్తున్న వాళ్ళైతే $100 మీకే వచ్చేస్తాయి. $100 మీకే వచ్చేస్తాయి. ఒకవేళ మీరు ప్రమోట్ చేసే ముందే ఎవరన్నా చేయడం వల్ల మీకు స్పిల్ ఓవర్ వచ్చి పడ్డది అనుకోండి, అప్పుడు 50% మాత్రమే వస్తాయి. $100 రాకుండా $50 వస్తాయి మీకు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరే తొందరగా ఒక 2 వ్యక్తులను ప్రమోట్ చేసే వాళ్ళని మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి తొందరగా వాళ్ళకి జూమ్ మీటింగ్లో తీసుకొచ్చి నేర్పించి పని మొత్తం తెలిసిన తర్వాత ఒక 2 వ్యక్తుల్ని ప్రమోట్ చేసుకునే విధంగా మనం చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే 2 వ్యక్తులు మీకు వచ్చారో, ఒక 2 వ్యక్తులతో $200 వచ్చాయో, మీకు ఇప్పుడు AMB2 ర్యాంక్కి వెళ్ళిపోయారు. ఈ $200 మీరు విత్డ్రా చేయొద్దండి. విత్డ్రా చేసినట్లయితే మీ యొక్క ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. మీ ఎదుగుదల ఆగకుండా ఉండాలంటే ఈ 200 విత్డ్రా చేయొద్దు. ఆటో రెన్యువల్ సిస్టాన్ని ఆన్ చేసేసి పెట్టేస్తే ఆన్ అయిపోద్ది కాబట్టి, అది ఆన్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటెడ్గా మీ $200 పైన 2 వ్యక్తులకు ఈ విధంగా వెళ్ళిపోతాయి. మీరు AMB2లో ఉన్నప్పుడు 2 వ్యక్తులకు $100 వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే $100 2 వ్యక్తులకు వెళ్ళిపోయాయో, ఈసారి మీకు
ఇద్దరు ప్లస్ ఈ రెండో లెవెల్లో నలుగురు, మొత్తం 6 వ్యక్తులు మీ యొక్క సమూహం అవుతుంది. ఈ 6 మెంబర్స్తోని మోస్ట్ ప్రాబ్లీ మీకు $600 జనరేట్ అవుతాయి. ఈ విధంగా మనం చూస్తే దీనికి ఒక లెక్క ఉంది. మనం ఫస్ట్ లెవెల్‌లో ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఒక లెవెల్ ఓపెన్ అయింది. ఇద్దరు వ్యక్తులకి ఇచ్చినప్పుడు 2 లెవెల్ ఓపెన్ అయ్యాయి. ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తుల ద్వారా తీసుకున్నాము. ఇద్దరు వ్యక్తుల్ని ఇవ్వడం వల్ల 6 వ్యక్తులతో మనం తీసుకునే సంభావ్యత ఏర్పడుతుంది. అంటే మాక్సిమంగా మీరు ఏఎంబీ 2లో ఉన్నట్టయితే మీకు ఎంత ఇన్‌కమ్ వస్తుంది? ఒక $600 వరకు ఇన్‌కమ్ జనరేట్ అయ్యేటటువంటి సంభావ్యత ఉన్నది. మీరు $600 జనరేట్ అయిన వెంటనే మొత్తం తీసుకోవడం కాదు. ఆటో అప్‌గ్రేడేషన్‌లోకి వెళ్ళాలి ఫస్ట్. ఫస్ట్ $330 ఎప్పుడైతే జమ అయితాయో ఆటోమేటెడ్‌గా మీకు ఏఎంబీ 3 కోసము $300 ముగ్గురు వ్యక్తులకి వెళ్ళిపోతాయి. అలాగే మీకు $30 పక్క మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మీకు ఏఎంబీ 3 అయినప్పుడు మీరు చూసినట్లయితే ఏఎంబీ 3 అప్పుడు ఎంతమందికెళ్ళాయి పైన? 100, 100, 100 ముగ్గురికెళ్ళాయి. 300. అంటే మీకింత మూడో లెవెల్ ఓపెన్ అవుతుంది. అంటే ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరు వ్యక్తులు, సెకండ్ లెవెల్‌లో నలుగురు వ్యక్తులు, థర్డ్ లెవెల్‌లో 8 మంది వ్యక్తులు. మొత్తం మీ యొక్క ఆర్గనైజేషన్ ఇప్పుడొచ్చేసి 14 మందితో మీ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ అయింది. $1400 మీరు తీసుకునే సంభావ్యత ఏర్పడ్డది. మీరు అప్‌గ్రేడ్ అవుతున్నారు, రెన్యువల్ అవుతుంది. అప్‌గ్రేడ్ అవుతున్నారు, రెన్యువల్ అవుతుంది. అప్‌గ్రేడ్ అవుతున్నారు, రెన్యువల్ అవుతుంది. మీరు కూడా ఇస్తున్నారు, మీరు తీసుకుంటున్నారు. సో, ఈ విధంగా మీకు ఎంబీ 3 ర్యాంక్‌లో ఉన్నప్పుడు $1400 జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ మాక్సిమమ్‌గా. ఎప్పుడైతే మీకు $1400 జనరేట్ అవుతాయో, ఈ జనరేట్ అయ్యేటటువంటి క్రమంలో మీరు ఒక $440 ఎప్పుడైతే మీకు జమ అవుతాయో, అప్పుడు మీరు ఆటోమేటెడ్‌గా ఏఎంబీ 4 ర్యాంక్ కోసం మీరు వెళ్ళిపోతారు. ఏఎంబీ 4 ర్యాంక్ మీకు అచీవ్ అయిపోతుంది. ఏఎంబీ 4 కోసం $440 కట్ అయిపోతాయి మీ. ఎప్పుడైతే $440 కట్ అయిపోతాయో, $40 పక్క మ్యాట్రిక్‌లో వెళ్ళిపోయాయి. రిమైనింగ్ $400 నలుగురు వ్యక్తులకి వెళ్ళిపోయాయి అప్లైనర్స్. ఎప్పుడైతే నలుగురు వ్యక్తులకి వెళ్ళాయో, నాలుగో లెవెల్ ఓపెన్ అవుతుంది. నాలుగో లెవెల్‌లో 16 మంది ఉన్నారు. 16 ప్లస్ పైన ఉన్నటువంటి 14 మంది మొత్తం కలిపితే 30 మంది ఉన్నారు. ఈరోజు మీకు 30 మందితో $3000 జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఇక్కడ ఏర్పడింది. మీరు మొదట ఇస్తున్నారు, తర్వాత తీసుకుంటున్నారు. ఒక వ్యక్తికి ఇస్తే ఒక లెవెల్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క లెవెల్స్ అనేవి 2, 4, 8 వరకు కొద్దిగా క్రిటికల్‌గా అనిపించినా సరే, తర్వాత చాలా ఫాస్ట్ అవుతుంది. 2, 4 అవ్వడానికి ఎంత టైం పడుతుందో, 2, 4 అవ్వడానికి ఎంత టైం పడుతుందో, దానిలో సగం టైంలోనే 4, 8 అవ్వడానికి పడుతుంది. ఎందుకంటే అది కష్టపడే వాళ్ళు పెరిగిపోతున్నారు. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఫోర్త్ లెవెల్‌లో ఏఎంబీ 4కి మీరు నలుగురు వ్యక్తులకి 100, 100 ఇచ్చారు. $40 పక్క మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే నాలుగో వ్యక్తికి మీరు నలుగురికి ఇచ్చారో 16 మందితో మీ టీము మొత్తం 30 మందితో మీ టీము $33,000 జనరేట్ చేసేటటువంటి క్రమంలో మీ టీమ్ డెవలప్ అయిపోతుంది. వెంటనే మీరు $550 కట్ అయ్యి ఏఎంబీ 5కి మీరు ఆటో ఇన్వర్స్ ఇస్తానికి ఆన్ అయిపోయి వెళ్ళిపోతాయి. మిగిలినటువంటి అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే ఏఎంబీ 5లో 550లో $500 ఐదుగురు వ్యక్తులకి వెళ్ళిపోయాయో, $20 పక్క మ్యాట్రిక్‌లో వెళ్ళాయో, మీకు మొత్తం ఇప్పుడు 5 లెవెల్ ఓపెన్ అయిపోయి 62 మెంబర్స్‌తోని $6,200 ఇక్కడ ఏర్పడాలి. కానీ కంపెనీ యొక్క కాంపెన్సేషన్ ప్లాన్ హైబ్రిడ్ కాంపెన్సేషన్ ప్లాన్ కాబట్టి అదే జనాలతో మీకు $11,400 జనరేట్ చేసి ఇస్తుంది కంపెనీ. మీరు కూడా ఏఎంబీ 5 ర్యాంక్ కోసము $1,649 పేమెంట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి $9,751 ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు మీరు. అంటే ఎవ్రీ మంత్ మీరు తీసుకోవడానికి మీ యొక్క 62 మెంబర్స్ కూడా ఏమవ్వాలి? ఏఎంబీ 5 అవ్వాలి.
ఈ 62 మెంబర్స్ కూడా ఏఎంబి 5 అయ్యే క్రమంలో మీ ఇన్కమ్ వస్తుంది. ఇది మంత్లీ ఇన్కమ్ అండి. మంత్లీ ఇన్కము ఈ యొక్క 5 లెవెల్స్ మీద ఏఎంబి 1, ఏఎంబి 2, ఏఎంబి 3, ఏఎంబి 4, ఏఎంబి 5 5 లెవెల్స్ కూడా రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయ్యి ఎవ్రీ మంత్ రెన్యువల్ అవ్వడం వల్ల మీరు కూడా అమౌంట్ ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ మీరు తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా $10,000 62 మందితోని $9,751 ఎవ్రీ మంత్ జనరేట్ అవుతున్నాయి. ఇది మంత్లీ ఇన్కమ్. 5 ర్యాంక్స్ అయిపోయినాయి, ఒక ఇన్కమ్ కూడా చెప్పాను. అలాగే 6వ ర్యాంక్ చూసినట్లయితే ఏఎంబి 6 ర్యాంక్ కోసం మనం చూసినట్లయితే ఏఎంబి 6 ర్యాంక్లో మొత్తము మనకు $1,100 పేమెంట్ చేయాలి. $1,100 పేమెంట్ చేసినట్లయితే మనకు వచ్చేసి దరిదాపుగా ఇందులో $1,100 మనం ఏం చేస్తున్నామంటే $10 మందికి 100 చొప్పున మనం ఇచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళిపోవడం వల్ల మనకు కింద ఉన్నటువంటి 10 లెవెల్స్ ఓపెన్ అవుతున్నాయి. 10 మందికి ఇస్తున్నాం, పైన 100 చొప్పున 10 లెవెల్స్ కింద ఓపెన్ అవుతున్నాయి. 10 లెవెల్స్లో మీకు దరిదాపుగా 2,046 మంది మీ యొక్క టీం ఉంటుంది అప్పటికి. ఈ 2,046 మంది టీంతోని మీరు ఎవ్రీ మంత్లీ వన్స్ $50 మీరు తీసుకున్నా సరే, ఇక్కడ ఏఎంబి 6లో మనం చూసినట్లయితే $1,100 మనం కట్ చేసుకోవాలి, కట్ అవుతున్నాయి. $1,100 10 మందికి 100 చొప్పున వెళ్ళిపోయాయి. తక్కిన 100 మాత్రం పక్క మ్యాట్రిక్లోకి వెళ్ళాయి. ఇక్కడ మనం చూస్తే మనం ఎలాగైతే సంవత్సరానికి ఒక్కసారి కట్ అవుతుంది, ఇది 6 ర్యాంక్. $1,100 మీకు కట్ అయ్యి ఒక్కసారి మాత్రమే మీరు కూడా పైన ఉన్నటువంటి 10 మందికి ఇస్తారు. ఎప్పుడైతే 10 మందికి కట్టారో, మీరు 10 మందికి ఇచ్చారో 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి మీ కింద. దరిదాపుగా 10 లెవెల్స్ అంటే మీకు 2,046 మందితో ఎవ్రీ మంత్ $100 ఇచ్చేవాళ్ళు 2,046 మంది ఎవరైతే ఏఎంబి 6 పొందారో వాళ్ళందరూ కూడా మీకు ఇయర్లీ వన్స్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు అవుతారు. అంటే దరిదాపుగా మీకు ఇయర్లీ ఇన్కమ్ వచ్చి $2,04,600 ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఏఎంబి 7 కోసం మాట్లాడినట్లయితే ఏఎంబి 7 కోసము లైఫ్ టైంలో 1 టైం మనం పేమెంట్ చేస్తాము, 2,200 పేమెంట్ చేస్తాము. సో 2,200 పేమెంట్ చేసినప్పుడు మీకు ఎప్పుడైతే 20 మెంబర్స్కి 100 వెళ్ళిపోయాయో, $200 పక్క మ్యాట్రిక్లోకి వెళ్ళాయో, $20 మ్యాట్రిక్లోకి, ఇప్పుడు మీకు మీరు 20 మందికి ఇచ్చారు, 20 లెవెల్స్ ఓపెన్ అవుతున్నాయి కింద. వాళ్ళు ఎవరు ఏఎంబి 7 అయితే అప్పుడు మీకు $100 ఇస్తారు. ఇలా 21 lakhs ఆఫ్ పీపుల్స్తోని ఏఎంబి 7 అయితే మనకు 21 లక్షల మంది కూడా $100 లైఫ్లో ఇచ్చేవాళ్ళు అవుతారు మీకు. అంటే దరిదాపుగా 21 లక్షల మంది కూడా మీకు అమౌంట్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ మనకు $100 ఇచ్చేవాళ్ళు ఉంటారు. 21 లక్షల మంది 100 అంటే $2,01,00,000, $2,01,00,000. ఐఎన్ఆర్లో చూసినట్లయితే 2,100 కోట్లు, 2,100 కోట్ల రూపాయలు ఇక్కడ మనకు ఇన్కమ్ ఏఎంబి 7లో మనకు కనిపిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనకు అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ అయితే $20 కాంపన్సేషన్ ప్లాన్ మనకు $20 ఇప్పుడు ఉంది. ఈ $20 మనం చూసినట్లయితే ఎవరెవరికి ఎంత వెళ్తుందో చూద్దాం. ఇక $20 మ్యాట్రిక్లో మనం మాట్లాడినట్లయితే ఈ మ్యాట్రిక్లో $20 ఎవరెవరు ఇస్తున్నారు? ఒకటి మెంబర్ ఇస్తున్నాడు తను జాయిన్ అయినప్పుడు, రెండోది ఎంట్రప్రీనియర్ రెన్యువల్ అయిన ప్రతిసారి ఇస్తున్నాడు. అలాగే ఏఎంబి 1 ర్యాంక్లో ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రతి నెల కూడా విత్డ్రా సిస్టమ్ ఆన్ చేసినప్పుడు మొత్తం విత్డ్రా చేసుకోవద్దు. ఒక్క నెల కోసం, ఒక ఫస్ట్ ర్యాంక్ కోసం $129 అక్కడ మినహాయించి తక్కింది తీసేసుకుంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనకు ఈ విధంగా $129తో మీకు ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఈ యొక్క $20 ఇవ్వడం జరుగుతుంది.
2 భాగాలుగా చేస్తుంది. ఆ $20ని $10 మార్చి ఒక $10 20 మందికి షేర్ చేస్తే ఒక $10 కింద 5గురికి మాత్రమే షేర్ చేస్తుంది. ఈ విధంగా మనకు $20లో ఏఎంబి 1 నుండి వచ్చినటువంటి $20 గానీ, అలాగే మనకు ఎంటర్‌ప్రెన్యూర్ ఇచ్చినటువంటి $20 గానీ, మెంబర్‌షిప్ ఇచ్చినటువంటి $20లోకెళ్ళి మనం చూసినట్లయితే $50 మనకు హాఫ్ అమౌంట్ ఒక మ్యాట్రిక్‌లోకి వెళ్తుంది. హాఫ్ అమౌంట్ 5 వ్యక్తులకి వెళ్తుంది. సో, ఈ విధంగా 0.5 ఇచ్చేవాళ్ళుంటారు. అలాగే ఏఎంబి 2 ర్యాంక్ వాళ్ళు కూడా 0.5 ఇస్తారు. వాళ్ళ దగ్గర ఏం మిగలకపోయినా కంపెనీ మెంబర్‌షిప్ నుండి తీసుకుంటుంది. మెంబర్‌కి ఇవ్వట్లే కాబట్టి ఆ డబ్బుల్ని ఇక్కడ వాడేస్తుంది. 0.5 ఇస్తుంది. అలాగే ఏఎంబి 3 ర్యాంక్‌లో ఉన్నవాళ్ళు $30 ఈ మ్యాట్రిక్‌లో పంపించారు. దాన్ని కూడా 2 భాగాలు చేసినట్లయితే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏఎంబి 3 నుండి $0.75 ఒక్కొక్క వ్యక్తి నుండి మీకు ఒక్కొక్క వ్యక్తి నుండి వస్తూ ఉంటాయి. అంటే ఈ ఆర్గనైజేషన్‌లో 0.5 ఇచ్చేవాళ్ళున్నారు. 0.75 ఇచ్చేవాళ్ళున్నారు. అలాగే ఏఎంబి 4 ర్యాంక్‌లో $440 $40 వస్తాయి కాబట్టి 2 భాగాలుగా 20 చేసినట్లయితే ఒక్కొక్కరికి ఒక డాలర్ వస్తుంది. ఎవరైతే ఏఎంబి 4లో ఉంటారో వాళ్ళ రెన్యువల్ చేసినప్పుడల్లా $1 వస్తుంది. ఈ విధంగా మనం ఏఎంబి 5 ఉన్న వాళ్ళతోని 1.25 వస్తుంది. ఏఎంబి 6లో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ నుండి $2.5 వస్తుంది. ఏఎంబి 7 వాళ్ళ నుండి $5. ఈ విధంగా ఈ మ్యాట్రిక్‌లో రకరకాల డబ్బులు ఇచ్చేవాళ్ళు, రకరకాల ఇన్‌కమ్ ఇచ్చేవాళ్ళున్నారు. కాబట్టి ఈ యొక్క మ్యాట్రిక్‌లో మినిమమ్ $0.5 నుండి మాక్సిమం $5 వరకు ఇచ్చేవాళ్ళున్నారు కాబట్టి మనకి ఈ మ్యాట్రిక్‌లో ఎవరెవరికి ఇన్‌కమ్ వస్తుందంటే ఫస్ట్ ఈ మ్యాట్రిక్‌లో వాళ్ళని బంద్ చేయండి. వాళ్ళని బంద్ చేయండి. మ్యూట్ చేసేయండి. వాళ్ళని మ్యూట్ అన్న చేయండి, తీసేయండి. అందరూ వేరే వాళ్ళున్నారు. ఓకే. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మ్యాట్రిక్‌లో ఇన్‌కమ్ ఎవరెవరికి జనరేట్ అవుతుందంటే ఇది యూనివర్సల్ మ్యాట్రిక్ ఇది. 2 ఇంటూ 20 $20 మ్యాట్రిక్ యూనివర్సల్ మ్యాట్రిక్ ఇది. ఇస్మాయిల్ సార్. సార్. ఇంకా ఎంత టైం పడుతుంది సార్? ఆల్రెడీ 8:15 అవుతుంది. మనం ఒక 5 మినిట్స్ ముందు క్లోజ్ చేద్దాం. ఓకే. ఇంకో 10 మినిట్స్ అది అయిపోద్ది. ఓకే. సో, ఈ యొక్క మ్యాట్రిక్ అనేది $20 మ్యాట్రిక్ అనేది యూనివర్సల్ మ్యాట్రిక్. ఈ మ్యాట్రిక్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మనలాగా ఇన్‌కమ్ జనరేట్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా మ్యాట్రిక్ సెట్ చేస్తుంది. ఈ మ్యాట్రిక్‌లో మనకు ఎవరెవరికి ఇన్‌కమ్ ఇస్తుందంటే ఈ మ్యాట్రిక్‌లో ఇచ్చేవాళ్ళు $5 నుండి $5 వరకు ఇచ్చే అందరు వ్యక్తులున్నారు. రకరకాల వ్యక్తులున్నారు ఈ మ్యాట్రిక్‌లో. మంత్లీ రెన్యువల్ అయ్యేటటువంటి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఈ మ్యాట్రిక్‌లో. సో, మనకి ఇన్‌కమ్ ఎవరెవరి నుండి వస్తుందంటే ఎంటర్‌ప్రెన్యూర్ నుండి వస్తుంది. ఎవరైతే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసాడో, ఇద్దరు మెంబర్‌లను $20తో ప్రమోట్ చేసాడో అతన్ని ఎంటర్‌ప్రెన్యూర్ అన్నాం. అతని ద్వారా అతనికి వస్తుంది. 10 లెవెల్స్ వరకు ఉన్నటువంటి వ్యక్తులతో వస్తుంది. అంటే దాదాపుగా 2046 మందితో ఇందులో $50 ఇచ్చేవాళ్ళున్నారు, $1 ఇచ్చేవాళ్ళున్నారు, $5 ఇచ్చేవాళ్ళున్నారు. వాళ్ళతో $50 అనుకున్నట్లయితే $1000 నుండి $2000 వరకు వీళ్ళకి జనరేట్ అవుతుంది ఎంటర్‌ప్రెన్యూర్‌కి. అలాగే ఏఎంబి 1 ర్యాంక్‌లో $129 కట్టగానే ఏఎంబి 1 అన్నాం కాబట్టి అతనికి 12 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 12 లెవెల్స్ అంటే దరిదాపుగా 8200 మందితో ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. అలాగే మూడోది మనం చూసినట్లయితే $200 పే చేసినప్పుడు ఏఎంబి 2 ర్యాంక్ పొందుతాం. అలాంటి వాళ్ళ కోసం 14 ర్యాంకు 14వ లెవెల్ వరకు ఓపెన్ అవుతుంది. అలాగే ఏఎంబి 3 అంటే $330 కట్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఏఎంబి 3 ర్యాంక్ పొందుతారు. అలాంటి వాళ్ళ కోసం ఈ మ్యాట్రిక్ నుండి 16 లెవెల్ ఓపెన్ అవుతాయి. ఏఎంబి 4 వాళ్ళకు 18 లెవెల్ ఓపెన్ అవుతాయి. ఏఎంబి 5 వాళ్ళకు ఎవరైతే ఏఎంబి 5ని అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఈ మ్యాట్రిక్‌లో ఒక్కసారి ఏఎంబి 5ని పొందినట్లయితే ఈ $20 మ్యాట్రిక్‌లో ప్రతి ఒక్క వ్యక్తి నుండి కూడా మీ యొక్క ఆర్గనైజేషన్ ఎంతైతే ఉందో అంతమందితో $50 నుండి $5 వరకు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు నా టీమ్ 10,000 మంది ఉన్నారు. అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నాను. ఈ 10,000 మంది టీమ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెన్యువల్ అయిన ప్రతిసారి కూడా నాకు మినిమమ్ $50 నుండి
$5 వాళ్ళ యొక్క ర్యాంక్ని బట్టి నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. యావరేజ్గా $1 వేసుకున్నట్లయితే $10,000 వీళ్ళ ద్వారా వస్తాయి నాకు. $1/2 మ్యాట్రిక్, $20 మ్యాట్రిక్తోనే వస్తాయి నాకు. ఆర్వి కమిషన్ సారీ, మనకు దీంట్లో వచ్చే ఇన్కమ్ని 2 భాగాలు చేశాము. 2 భాగాలు చేసి ఒక భాగం 20 మందికి పంచాము, ఒక భాగాన్ని 5గురు పంచాము. ఒక భాగం ఇన్కమే నేను నా టీం 10,000 ఉన్నట్లయితే $10,000 అంటున్నా ఒక భాగాన్ని. ఇంకో భాగంలో ఇంకో హాఫ్ కూడా ఉంది కాబట్టి దాంట్లో ఇంకో 10,000 వస్తాయి. అంటే ఒక 1000 టీం ఉన్న వాళ్లకు తక్కువలో తక్కువ ఇక్కడ $2,000 జనరేట్ అవ్వచ్చు. ఒక 2,000 టీం ఉన్న వాళ్లకు ఈ యొక్క $20 మ్యాట్రిక్ నుండి ఒక $2,000 జనరేట్ అవ్వచ్చు. తక్కువలో తక్కువ, దానికంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. సో మీ టీమ్ సైజుని బట్టి మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇట్లా మ్యాక్సిమంగా ఎంత టీం ఉంటుంది? 21 lakhs ఆఫ్ పీపుల్స్తో మీకు ఇన్కమ్ ఇక్కడ జనరేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము ఈ యొక్క ఇదే కాకుండా మనకు ఆర్వి కమిషన్ అనేది ఆఫ్ ఎట్లయితే దీంట్లో ఆఫ్ ఉందో పై వాళ్ళకి వెళ్తుందో, కింద వాళ్ళ నుండి మనం తీసుకునేది దాన్ని మ్యాచింగ్ బోనస్ అంటాం. పైన పంపించితేనేమో ఆర్వి కమిషన్ అవుతుంది, కింద వాళ్ళ నుండి తీసుకుంటే మ్యాచింగ్ బోనస్ అవుతుంది. ఆర్వి కమిషన్ మీరు 5గురు వ్యక్తులకి ఇస్తే మ్యాచింగ్ బోనస్ 5 జనరేషన్ల నుండి తీసుకోవచ్చు. మీ వాళ్ళని ఫస్ట్ జనరేషన్ అంటాం. వాళ్ళ యొక్క ఆర్వి కమిషన్లోకి వెళ్ళి 50% మీకు మ్యాచింగ్ బోనస్గా వస్తుంది. వాళ్ళ డైరెక్ట్లను సెకండ్ జనరేషన్ అంటాం. వాళ్ళ యొక్క ఆర్వి కమిషన్ నుండి 20% మీకు మ్యాచింగ్ బోనస్గా వస్తుంది. అలాగే థర్డ్ జనరేషన్ నుండి 10%, ఫోర్త్ జనరేషన్ నుండి 10%, ఫిఫ్త్ జనరేషన్ నుండి ఇలా 5 జనరేషన్ల వ్యక్తుల నుండి కూడా ఇన్కమ్ మనం తీసుకోవడానికి సంభావ్యత ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం చేసే రిఫరల్ లింక్ ప్రోగ్రామ్ ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ ఈ విధంగా ఉంటుంది. రేపు మీ టీము ద్వారా వచ్చేటటువంటి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ మీద వచ్చే ఇన్కమ్ ఫస్ట్ చెప్పుకున్నాము. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామింగ్ ఏం చెప్తుందంటే, రిఫరల్ లింక్ ద్వారా మీకు ఇన్కమ్ జనరేట్ చేసే ఒక ప్రోగ్రాము. దీంట్లో ఆటో లెర్నింగ్ అనేది, ఆటో రెన్యువల్ సిస్టమ్ని చూసాము, ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ని చూసాము. ఏఐ టెక్నాలజీని మీరు ఎక్కడ చూస్తారంటే, మీకు పని చేయడం చేత కాలే, ఎవరు చెప్పడం చేత కావట్లేదు, ఎవరు చెప్పట్లేరు. ఒక $49తో ఒక టూల్ ఉంది, కొనేయండి దాన్ని. ఎవరైతే కొంటారో ఈ టూల్ని సోషల్ మీడియాలో మీ యొక్క లింక్ని షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మీ లింక్ను ఎవరైతే చూసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కస్టమర్గా అయినా జాయిన్ అవ్వచ్చు, ఎంటర్ప్రీనియర్గా అయినా జాయిన్ అవ్వచ్చు, మెంబర్గా అయినా జాయిన్ అవ్వచ్చు. మీ పని ఒక ఏఐ టెక్నాలజీ చేస్తుంది. ఇలాంటి ఏఐ టెక్నాలజీ టూల్స్ ఎన్నో ఉన్నాయి దీంట్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసం నేనేమంటున్నా అంటే, ఇందులో మనం వర్క్ చేసి ఎవరైతే సక్సెస్ అవ్వలేమో, ఇంకా ప్రపంచంలో ఏ కంపెనీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం వేస్ట్ ఇక ఇదే చేయకపోతే. అలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి. ఇది మనం ప్రీ లాంచ్లో ఉన్నాము. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరు కూడా జనవరి లోపు లాంచింగ్లో వెళ్తాము. అలాగే జనవరి నుండి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు మన పూర్తి స్థాయిలో లాంచ్ అవుతుంది కంపెనీ. తర్వాత మన డిసెంబర్ వరకు పూర్తి స్థాయిలో మీకు ప్రోడక్ట్ మొత్తం కూడా తయారై, స్వదేశీ కాదు ప్రతి దేశంలో తన యొక్క ప్రోడక్ట్లను, సొంత ప్రోడక్ట్లను, ఏదైతే దేశవారీ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క ఆర్గనైజేషన్లో అమ్ముకోవడం స్టార్ట్ చేస్తారు వాళ్ళందరూ 1 yearలో. ఎందుకంటే మన కమ్యూనిటీ ఎంత ఉంటుంది. ఈ కమ్యూనిటీ కాదు, డబ్బులు వచ్చే కమ్యూనిటీ, డబ్బులు ఇస్తున్న కమ్యూనిటీ, కొన్ని లక్షల డాలర్స్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఈరోజు క్రౌన్ జాబ్ జరిగితే భారతదేశంలో చాలా మంది ఉన్నారు, లక్షల డాలర్స్ తీసుకునేవాళ్ళు, వేరే డాలర్స్ తీసుకునేవాళ్ళు. ఇదంతా కూడా రిఫరల్ లింక్ సిస్టమ్ ద్వారా వస్తున్న ఇన్కమే. అసలు ఇన్కమ్ మనం ఆన్లైన్ షాపింగ్ ద్వారా తీసుకోవచ్చు. ఇలాంటి ఇన్కమ్, ఇలాంటి ఇస్తున్నటువంటి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి, ఇది మనం ఎప్పుడు కూడా ఇంతకు ముందు చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం చేస్తున్నాము. అందుకోసం ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ట్రెడిషనల్ వ్యాపారం వేరే, ఇది వేరే అని చెప్తుంది. ఇది మిషన్ లెర్నింగ్, ఆటో రెన్యువల్ సిస్టమ్, ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్, ఏఐ టెక్నాలజీతో జోడించి ఉన్నటువంటి ఒక నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మనము
కేవలము చేసే పని ఏంటంటే మనము ఓన్లీ కస్టమర్లను పెంచుతున్నాము. అసలైన వ్యాపారము ఆన్లైన్ వ్యాపారము, ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ వచ్చిన తర్వాత ఎంతమంది అయితే కస్టమర్‌లు మీరు పోగు చేసుకోగలరో, ఎంతమంది కస్టమర్‌ల టీమ్‌ని మీరు తయారు చేసుకోగలరో, వాళ్ళందరూ కూడా మీకు రేపటి రోజు ఎంతో ఇన్‌కమ్‌ని తెచ్చిపెడుతూ ఉంటారు. ఇది డైలీ షాపింగ్ వల్ల వస్తున్నటువంటి ఇన్‌కము. 2 రకాల పెద్ద పెద్ద ఇన్‌కమ్‌ని కూడా ఒకే ప్లాట్‌ఫామ్ మీద తీసుకొచ్చి చాలా అద్భుతంగా డిజైన్ చేశారు దీన్ని. ఎక్కడ కూడా అంతా కూడా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్, ఎక్కడ కూడా మనము ఒక చిన్న మిస్టేక్ కూడా దీన్ని మీకు నోట్‌బుక్, పెన్ ఉంటే నేను రాస్తే మీకు మొత్తం అర్థమైపోద్ది. మనం ఇప్పుడు చెప్తూ ఉన్నాం కాబట్టి స్టోరీ లాగుంది. రాస్తూ రేపు మనం నేర్చుకుందాము. సో, థాంక్ యూ వెరీ మచ్ సార్.